బాలికపై అత్యాచార యత్నం చేసిన నారాయణరావు కోమటి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. అయితే మృతదేహాన్ని మార్చురీకి తరలించకుండా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. అంబులెన్స్ను ముందుకు కదలనివ్వకపోవడంతో పోలీసులు కలగజేసుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఇంత చేసింది బాగోతాలు బాగలేదు కదా మీకు. ఎవరే కనిపించలేదు, మీరు ఒక్కటే కనిపించింది మీకు కదా. తీసుకోండి. ఎవరికైనా దేనికైనా బయట పెట్టారా మీరు? ఎవరైనా బాలికపై అత్యాచార యత్నం చేసిన నారాయణరావు కోమటి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. అయితే మృతదేహాన్ని మార్చురీకి తరలించకుండా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. అంబులెన్స్ను ముందుకు కదలనివ్వకపోవడంతో పోలీసులు కలగజేసుకుని మృతదేహాన్ని ప్రస్తుతం మార్చురీకి తరలించారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, పోలీసుల్ని అక్కడ వారి కుటుంబ సభ్యులు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. మృతదేహాన్ని మార్చురీకి తీసుకెళ్లనివ్వకుండా మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఎస్ చందు, చూసుకుంటే కనుక మనం చూసాం కాకినాడ జిల్లా తునిలో అయితే మాత్రం ఘోరం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి నిన్నటి నుంచి కూడా ఇది ఒక హాట్ టాపిక్గా అయితే మారిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అయితే మాత్రం ఈ రోజు ఏదైతే ఉందో నారాయణరావు డెడ్ బాడీని అయితే మాత్రం మరి కొద్దిసేపటి కింద పోలీసులు అయితే మాత్రం కోమటి చెరువులో ట్రేస్ అవుట్ చేసి బయటకు తీశారు. దీనికి సంబంధించి తుని ఏరియల్ హాస్పిటల్కి మార్చిరికి తరలిస్తుండగా కుటుంబ సభ్యులు అయితే మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమ తండ్రి చనిపోయిన విషయం పొద్దున్న తెలిపారు. తమ తండ్రి పూర్తిగా తన తండ్రి మరణం సంబంధించిన పూర్తి వివరాలు అయితే మాత్రం మాకు సరిగా చెప్పలేదని చెప్పేసి పోలీసులు మీద నిందిస్తూ తన కుటుంబ సభ్యులు అయితే ఒక ఆవేదన వ్యక్తం చేసి మార్చిరీకి అడ్డంగా వెళ్ళిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనా కూడా కుటుంబ సభ్యులను వారించి మార్చిరీకి అయితే మాత్రం తుని ఏరియల్ హాస్పిటల్కి అయితే డెడ్ బాడీని తరలించారు. దానికి సంబంధించి అనంతరం మీడియాతో అయితే మాత్రం కుటుంబ సభ్యులు అయితే మాట్లాడడం జరిగింది. మాట్లాడిన అనంతరం కూడా ఏదైతే ఉందో తమ తండ్రి రాత్రి పొద్దున పోలీస్ స్టేషన్కి అయితే మాత్రం దీనికి సంబంధించి ఉదయం పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. మీ నాన్నగారు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి కాల్ వస్తే మేము వెంటనే సంఘటనా స్థలాన్ని చేరుకున్నాం. దీనికి సంబంధించి రాత్రి తమ కొడుకు భార్య అదేవిధంగా కూతుర్ని కూడా ఆ పోలీస్ స్టేషన్కి రావాలి, జడ్జి ముందు హాజరుపరచాలి కాబట్టి కుటుంబ సభ్యులు సిగ్నేచర్ చేయాలని చెప్పేసి కుటుంబ సభ్యుల్ని స్టేషన్ రమ్మని అయితే మాత్రం పోలీసులు పిలిచారు. అయినప్పుడు కూడా మేము నిరాకరించినప్పుడు కూడా మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి సిగ్నేచర్ చేస్తేనే జడ్జి గారి ముందు హాజరుపరుస్తాం అని చెప్పేసి పోలీసులు చెప్పడంతో కుటుంబ సభ్యులు వెళ్ళి రాత్రి మాకు ఫోన్ అయితే 11 గంటలకైతే మాత్రం 10:30కి రమ్మని చెప్పి ఫోన్ వచ్చింది. దీనికి సంబంధించి సంతకం పెట్టి అయితే మాత్రం వచ్చాం. వచ్చిన తర్వాత పొద్దున ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన పోలీసులను అడిగాం ఏ సమయంలో చనిపోయారంటే 10:30కి చనిపోయారు అన్నారు. మాకు 11 గంటలకి కాల్ వచ్చి పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పి మాకు 10:40 కదే కాల్ చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి సిగ్నేచర్ చేయండి అని చెప్పేసి మాకు కాల్ చేశారు. ఇన్సిడెంట్ 10:30కి జరిగింది. ఇలా తప్పించుకోబోయి చెరువులోకి దూరికి ఆత్మహత్య 10:30కి చేసుకున్నాడని చెప్పి పోలీసులు తప్పుడు సమాచారాన్ని మాకు అందజేశారు. ఈ సమాచారం మేర జరిగింది ఇన్సిడెంట్ అయితే 10:30కి అయితే 11:30కి మమ్మల్ని సిగ్నేచర్ చేయడానికి ఎందుకు గురించి పోలీసులు రమ్మంటారు అని చెప్పేసి కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఇన్సిడెంట్ అయితే రాత్రి జరిగింది, మాకు పొద్దున్న దాకా కూడా పోలీసులు చెప్పలేదని చెప్పేసి కుటుంబ సభ్యులు తెలుపుతున్న వివరాలు ఉన్నాయి, చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఈ సంఘటన అయితే మాత్రం కుటుంబం పరంగా కూడా మేము కూడా వ్యతిరేకిస్తున్నాం. అక్కడ జరిగింది నిర్ధారణ కూడా విచారణ కూడా పూర్తి కాలేదు. దానికి సంబంధించిన నిజ నిర్ధారణ ఏం జరిగింది అనేది కూడా మాకు కూడా తెలియదు. సోషల్ మీడియాలో మా కుటుంబం మీద మా కుటుంబాన్ని మమ్మల్ని మా ఫోటోల్ని కొడుకులు కోడలు కూతుర్లు ఫోటోలు పెట్టి ట్రోల్ చేయడం మాకు చాలా బాధ, చాలా విచారం వ్యక్తం చేసాం. చాలా నిన్నటి నుంచి కూడా మొత్తం మా కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇంట్లోంచి బయటకు రాలేని పరిస్థితి. మొత్తం కూడా సోషల్ మీడియా మొత్తం ట్రోల్స్ అన్ని కూడా కుటుంబ సభ్యులు అంటే తప్పు చేసిన నిందితుడిని చూపించినా పర్లేదు, తప్పు చేయన కూతుర్ని కొడుకుని కోడల్ని మొత్తం అందరినీ కూడా ఏదైతే ఉందో సోషల్ మీడియాలో చూపించి మా పరువు పూర్తి స్థాయిగా సోషల్ మీడియా తీసేశారు అని చెప్పి మరో పక్క ఆవేదన కూడా కుటుంబ సభ్యులు వ్యక్తం చేశారు. ఏదైనా కూడా జరిగిన సంఘటన చాలా విషాదకరం. ఇటువంటి సంఘటన కుటుంబ పరంగా కూడా మేము కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. అంటే దీన్ని అతను తప్పు చేస్తుంటే కనుక కఠినంగా చట్టం ప్రకారం శిక్షించాలి తప్పించి ఈ విధంగా శిక్షించడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మా ఆరోపణలు అని చెప్పి కుటుంబ అంటే ఒకటి కామేశ్వరరావు,
ఇక్కడ అధికారులే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, మా తండ్రి అలా ఆత్మహత్య చేసుకోలేదు అన్నట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి వార్తలు మనం వింటూ ఉన్నాం. వాళ్ళు అసలు ఏమంటున్నారు కుటుంబ సభ్యులు దీనికి సంబంధించి? కుటుంబ సభ్యులు దీనికి సంబంధించి అయితే మాత్రం రాత్రి 10:40కి పోలీస్ స్టేషన్కి వచ్చి సిగ్నేచర్ చేయండి, జడ్జి గారి ముందు ప్రవేశపెడతామని చెప్పిన పరిస్థితి మాకు కాల్ చేశారు. కాల్ చేసిన ఉదయం మనిషి ఆత్మహత్య చేసుకున్నారు, మనస్తాపానికి గురని చెప్పి ఉదయం పోలీసులు అయితే మాత్రం మాకు తెలియపరిచారు. ఏ సమయంలో ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి పోలీసుల్ని ప్రశ్న చేయగా పోలీసులు 10:30కి చనిపోయాడు అన్నారు. చనిపోయిన 10 నిమిషాల తర్వాత మాకు కాల్ వచ్చి జడ్జి గారి ముందు ప్రవేశపెడతా ఉన్నారు. ఇందులో పోలీసులు తప్పిదాలు అయితే భారీగా ఉన్నాయని చెప్పి కుటుంబ సభ్యులైతే మాత్రం ఆరోపిస్తున్నారు. మరోపక్క ఇటువంటి సంఘటన మా కుటుంబం తరపున కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ తమ తండ్రి ఇటువంటి దుశ్చర్యకు పాల్పడితే కఠినంగా చట్టం ప్రకారం శిక్షించాలి తప్పించి ఈ విధంగా చేయడం సరికాదని చెప్పి కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఉదయం తన తండ్రి చనిపోయిన వార్త రాత్రే తెలుపుంటే మేము రాత్రి వెళ్ళి మేము సిగ్నేచర్ చేసి వచ్చేవాళ్ళం. కాకపోతే రాత్రి అంతా చనిపోయాడని చెప్పి నైట్ చనిపోయాడని చెప్పి ఉదయం మాకు చెప్పడం ఏంటి, సంఘటన జరిగిన వెంటనే మా కుటుంబ సభ్యులు తెలియపరచాలని చెప్పేసి కుటుంబ సభ్యులు ఓ పక్క ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైనప్పుడు కూడా ఇందులో అనేక అనుమానాలు ఉన్నాయి, దీనికి సంబంధించి పూర్తిస్థాయి విచారణ జరపాలి అని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి ఉందో చందు. రైట్ కమిషనర్, థ్యాంక్ యూ.